సూపర్ వచ్చింది అసలు. తీసుకోరా. ఎట్లుందిరా? అరే ఏందిరా అన్ని మరకలు చేసినావు ఇక్కడ, ఈ షేడింగ్ అంతా పాడైంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి ఏంటి ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాయితేజ. సో ఈ వీడియోలో నేను మన డ్రాయింగ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సో బెస్ట్ బడ్జెట్లో ఏది కొనాలి, ఆ ఆర్ట్ సప్లైస్ మనం ₹1 కూడా పే చేయకుండా ఆన్లైన్ నుంచి ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అంటే ఆర్ట్ సప్లైస్ అనే కాదు వేరే ప్రొడక్ట్స్ ఏవైనా కూడా మనం ₹1 కూడా కట్టకుండా ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ వితౌట్ స్కిప్పింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, నేనైతే కొన్ని డ్రాయింగ్స్ షేడింగ్స్ పోయాక చాలా లేట్గా డ్రాయింగ్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాను. అది ఎలా అంటే జస్ట్ ₹25లో ఫిక్సేటివ్ స్ప్రే మనం రెడీ చేసుకోవచ్చు అని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా నేను చాలా సెర్చ్ చేసిన, చూసిన, రీసెర్చ్ చేసిన. సో అవన్నీ నేను ఒక పేపర్లో నోట్ డౌన్ చేసుకున్నా. వాటన్నిటిని చాలా ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన. శానిటైజర్ బాటిల్, వాటర్, అలాగే గ్లూ గమ్ ఇవన్నీ తెచ్చుకొని వాటిని మిక్స్ చేసి కలిపి ఎంత పర్సెంటేజ్లో కలపాలో అంత పర్సెంటేజ్ కలిపి చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే నేను చేసిన ఈ పేపర్ మీద, అలాగే ఈ డ్రాయింగ్ మీద కూడా. బట్ రిజల్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, నాకు బాధ అనిపించింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈ బ్లాక్ చార్కోల్ అయితే నా ఫింగర్ మీద అయితే వస్తుంది. అలాగే ఈ పేపర్ ఏంటంటే మొత్తం స్టిఫ్గా ఉన్న పేపర్ ముడతలు పడిపోయింది. సో నేను ఒక డ్రాయింగ్ మీద కూడా గుడ్డిగా నమ్మి టెస్ట్ చేసిన, బట్ అంత రిజల్ట్ అయితే బాగాలేదు. నేను ఆ షేడింగ్ మీద అయితే ఇలా రుద్ది చూసిన, సో ఏలికైతే మొత్తం అంటుకుంది. ఆ తర్వాత ఆ పేపర్ మరీ ఇలా కాకుండా కొంచెం లోడాస్ అయితే అయింది. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. మీరు చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నారు, బట్ వాట్ అబౌట్ ద ప్రొటెక్షన్? సో ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డ్రాయింగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర 3 వేస్ ఉన్నాయి. నెంబర్ 1 డిస్ప్లే బుక్లో పెట్టడం, నెంబర్ 2 ఫ్రేమింగ్ చేయించడం, నెంబర్ 3 చీప్ అండ్ బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్బాక్సింగ్ చూద్దాం. వీ కెన్ యూజ్ ఇట్ ఆన్ ప్యాస్టల్, చార్కోల్ అండ్ పెన్సిల్ డ్రాయింగ్స్. సో ఇదే ఆ స్ప్రే, క్యామ్లిన్ ఫిక్సేటివ్ స్ప్రే. మనకు ₹300 బడ్జెట్లో ఉంటుంది. మీరు 2, 3, 5 అలా ఎక్కువ తీసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఫిక్సేషన్ని మనం మన డ్రాయింగ్స్ మీద పర్ఫెక్ట్గా చేయాలి. ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ వైట్ పేపర్ మీద సంథింగ్ ఏదో ఒక నేను డ్రా చేస్తాను. సో ఇలా ఒకటి అయితే డ్రా చేసిన నేను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రుద్ది చూద్దాం. ఇక్కడ చూడండి, ఏలికైతే మొత్తం అంటుకుంటుంది. ఇక్కడ ఫిక్సేషన్ చేయాలంటే ఫస్ట్ మనం మాస్క్ని అయితే పెట్టుకోవాలి తప్పనిసరి. సో నేనైతే మాస్క్ పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని మనం బాగా షేక్ చేయాలి. తర్వాత క్యాప్ తీసి మనం ఈ డ్రాయింగ్ని అయితే ఇలా వర్టికల్గా పెట్టాలి. ఆ తర్వాత దీనికి ఒక 1 feet డిస్టెన్స్లో అయితే మనం ఈ ఫిక్సేషన్ పెట్టి స్ప్రే చేయాలి. ఏదో తేడాగా ఉందేంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, స్మెల్ మాత్రం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. సో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి, వీలైతే 2-3 పెట్టుకోరి. అండ్ దీన్ని మాత్రం మనం అస్సలు ఇంట్లో మాత్రం యూజ్ చేయొద్దు. చేస్తే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. సో ఈ ఏల్ అయితే నేను యూజ్ చేయాలి ఇంతవరకు. ఒకసారి పెట్టి చూద్దాం. సో మీరు ఇక్కడ చూడవచ్చు, చాలా లైట్గా మాత్రమే షేడింగ్ అయితే అంటుకుంది. సో ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. సో ఒకసారి పేపర్ని కూడా చూడండి, జస్ట్ A4 సైజ్ జిరాక్స్ పేపర్. దీని స్టిఫ్నెస్ కూడా మ్యాక్సిమం పోలేదు, చాలా బాగుంది. అలాంటిది మీరు ఒక 200 GSM పేపర్ మీద యూజ్ చేస్తే అది మాత్రం స్టిఫ్గా గట్టిగా అట్నే ఉంటుంది.
అస్సలు లూజ్ అవ్వడం, బెండ్ అవ్వడం, ఇట్లా ఎత్తు వంపులు రావడం అనేది ఉండదు. సో మీరు డిస్ప్లే బుక్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇది మీ ఫేవరెట్ ఆర్ట్ వర్క్ అయితే కానీ దీన్ని మీరు ఫ్రేమింగ్ చేయించుకోవడం చాలా బెటర్. ఫ్రేమింగ్ చేసుకొని మీ ఇంట్లో ఇలా షో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీకు కమిషన్ వర్క్స్ కూడా వస్తాయి. సో ఇదైతే అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీ, తీసుకుంటే చాలా బెటర్. ఆ ఫిక్సేటివ్ స్ప్రే వల్ల ఏంటంటే మన డ్రాయింగ్ మీద షేడింగ్ అనేది అస్సలు పోదు. అలాగే తర్వాత మనం దాని మీద డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. అంటే అందులో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత అవి మనం ఎందులోనన్నా పెట్టినా కూడా ఆ డ్రాయింగ్ షేడింగ్ అనేది దాని పైన ఉన్న పేపర్కి అయితే అంటదు. తర్వాత మనం ఈ డ్రాయింగ్స్ వేస్తాం కదా, వీటిని అన్నింటినీ మనం ఈ డిస్ప్లే బుక్స్లో అయితే కొంతమంది పెడుతుంటారు. సో అలా పెట్టడం కూడా చాలా బెటర్. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఈ ఫిక్సెటివ్ స్ప్రే మనం దాని మీద స్ప్రే చేయడం ద్వారా ఆ షేడింగ్ అయితే పోదన్నమాట. సో ఇవే వీటి వల్ల లాభాలు. మీరు మాత్రం మీ డ్రాయింగ్స్కి ఈ ఫిక్సేషన్ చేయకపోతే కొంచెం రిగ్రెట్ అయితే అవుతారు. సో నేను ఆల్రెడీ అయ్యాను, అందుకే మీ అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర మనీ లేనట్టయితే ఈ ఆర్ట్ సప్లైస్ కానీ ఇంకా వేరే ప్రోడక్ట్స్ కానీ మీరు ఫ్లిప్కార్ట్లో ఎలా ₹1 కూడా కట్టకుండా తీసుకోవాలనేది నేను చెప్తాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఆ వీడియో మీకు కావాలంటే ఏం కావాలి ఏంటి, ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వీడియో. మీరు ఫిక్సెటివ్ స్ప్రే వాడారా, వాడలేదా, దీని గురించి మీకు తెలియదా అనేది కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే హోమ్ మేడ్ ఫిక్సెటివ్ స్ప్రే మీరు వాడుతుంటే ఒకవేళ కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అలాగే పక్కకు గంట సింబల్ కూడా ఆన్ చేసుకోండి, చాలామందికి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదు. కీప్ స్మైలింగ్, కీప్ క్రియేటింగ్, అండ్ ఐ విల్ సీ యూ సూన్.